కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలోని పి మల్లవరం గ్రామంలో గల శ్రీవాణి విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్లు ధూళిపూడి వెంకన్న బాబు, ధూళిపూడి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గులలో బొబ్బెమ్మలు పెట్టి కిలోమీటర్ పొడవున భోగి పిడకలతో భోగి మంటను ఏర్పాటు చేసి భోగి మంటలతో సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. అలాగే డూడు బసవన్న, సోది గంగిరెద్దుల, హరిదాసుల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. అలాగే వివిధ రకాల పిండి వంటల ప్రదర్శనతో పాటు బొమ్మల కొలువు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ మేనేజర్ ఉంగరాల రవి, స్కూటీ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ మాజీ చైర్మన్ ధూళిపూడి సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ, వేపకాయల రామచంద్రరావు, ఉంగరాల బాబీ సత్యనారాయణ, ఉంగరాల మణి, ధూళపూడి భవ్య సునంద తదితరులు పాల్గొని ఉత్సవాలను ఉద్దేశించి మాట్లాడారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్న తరహాలో పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు. విద్యార్థులు పోటాపోటీగా తమ ప్రతిభను చాటారని వారందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలను బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలింగ్ వెళ్ళండి మీరు పండి పండి ఇక్కడే ఉండి తిరగాలి. శుభదినం. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందే 4 రోజుల ముందు ఇక్కడ వాణి విద్యానికేతన్లో వెంకన్న బాబు గారు, శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అందరూ కూడా పాల్గొని ఇంచుమించు ప్రతి విద్యార్థి కూడా 110, 120, 500, 1000 పిడకలతోటి ఈరోజు భోగి మంటల్లో మొట్టమొదటి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చక్కని భోగి మంటలో ఇక్కడ వేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంచుమించు పేరెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, ఆ విధంగానే టీచర్స్ చాలా చక్కగా వాళ్ళని నిలబెట్టి సైలెంట్గా ఏ అల్లరి లేకుండా గొబ్బమ్మలు, ఆ విధంగానే హరికథ కథ, ఆ విధంగానే గంగిరెద్దులు, సోది, ఇటువంటి కార్యక్రమాలన్నీ కడు రమ్యంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. ఆ విధంగానే మాకు ముఖ్య అతిథిగా ఉంగరాల రవీంద్ర, ఆ విధంగా మనకే వాడపాడు నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈవో గారి అమ్మాయి కూడా, ఈ ఇంటి కోడలు ఇక్కడ, ఆవిడ కూడా ఈ కార్యక్రమానికి పండక్కి ఇచ్చేశారు. చాలా సంతోషం. మీరందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతూ, ఇట్లది మహత్తరమైన కార్యక్రమంలో పత్రికా విలేకరులు ముఖ్యంగా వాళ్ళందరూ వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు గణేష్ గారు, ఆ విధంగా మన సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంజాయ్ చేశారు. ఇక
ప్రత్యేకంగా దూర్పూడి వెంకటరమణ మండల పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశం, ఆ విధంగానే దూర్పూడి పెదబాబి మండల వైస్ ప్రెసిడెంట్ ఆయన కూడా రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇంతటి మహత్తరమైన కార్యక్రమం చాలా చక్కగా చేశారు. ఇంకా 10 నుంచి ఎవరైతే ఈ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు